ఏమని కలగాల? నేను పాపం చేస్తున్నా, నేను దేవుడికి విరుద్ధమైన పనులు చేస్తున్నా, నా వల్ల దేవుడు ఇబ్బంది పడుతున్నాడు అది మొట్టమొదటిగా నీ హృదయంలో కలగాల. అది ఎప్పుడు కలిగింది? ఎప్పుడైతే దేవుడే నన్ను పుట్టించాడు, దేవుడే నన్ను కలుగు చేశాడు, ఆయన జీవ ఆత్మ నాలో ఊదాడు, ఆయన ఆత్మ నాలో పనిచేస్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, నమ్ముతావో, ఇక అప్పుడు ఇక నీలో మొదలైద్ది జీవం, ఇక నీలో మొదలైద్ది మార్పు. అప్పుడు మారు మనసు పొందుకుంటావండి నువ్వు. ఆ తదుపరి చేయాల్సిన మాట ఏందో తెలుసా? నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష వస్తుంది. మొట్టమొదటిగా చేయాల్సింది మారు మనసు పొందుకోవాలి. రెండవదిగా వెంటనే బాప్తిజం పొందుకోవాలి. వెంటనే నువ్వు బాప్తిజం పొందుకున్న తర్వాత దేవుడు కొన్ని పనులు చూపిస్తా ఉంటాడు. ఇక వాటి వైపు నువ్వు నడుస్తా ఉండాలా, వాక్య ధ్యానం చేస్తా ఉండాలా, ప్రార్థన చేస్తా ఉండాలా, దేవుని తట్టు తిరుగుతా ఉండాలా, దేవుని శక్తిని పొందుకుంటూ ఉండాలా. అప్పుడు నీలో జీవం మొదలవుతూ ఉంటది. దేవుడు నిన్ను గొప్ప జనముగా చేస్తా ఉంటాడు. జనములకు స్వాస్థ్యముగా భూదిగంతముల వరకు దేవుడు నీకు ఇస్తా ఉంటాడు. ప్రియమైన దేవుని వారలారా, క్షణకాలంలో అంతమైపోయేది, క్షణకాలంలో మాయమైపోయే ఈ రంగుల ప్రపంచంలో దేవుడే మనందరి కొరకు మానవ అవతారిగా వచ్చి 2024 సంవత్సరాల క్రితం తనను తాను వ్యక్తినిగా తగ్గించుకొని ఎంతకెంతగా తగ్గించుకున్నాడు తెలుసా? సంపన్నమైన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, కృపాసత్య సంపూర్ణమైన దేవుడు ఒక చిన్న అవతారంలో వచ్చి, హనుమంత అవతారంలో వచ్చిన ఒక మానవుని కోసం ఈ లోకంలోకి వచ్చి నీ కొరకు నా కొరకు మన చేతిలోనే బలి అయిపోయాడు. ప్రేమైన దేవుని వల్ల అయిపోయింది. యేసయ్య చనిపోయాడు, మరలా తిరిగి లేచి వెళ్ళిపోయాడు. మరలా తిరిగి ఏమన్నాడు ఆయన? మరలా తిరిగి ఏమన్నాడండి? వస్తానన్నాడా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్య వస్తాడని? ప్రియమైన దేవుని వారలారా, యేసయ్య రాబోతున్నాడు. అది ఎప్పుడో ఉందో తెలియదు, ఏ క్షణాలు వస్తాడో తెలియదు, ఎప్పుడు ఆయన రాకడ జరుగుతుందో తెలియదు. ఆయన రాకడ అతి సమీపంలో ఉన్నది. అప్పుడు ఆయన రాకడ వచ్చినప్పుడు ప్రియమైన దేవుని వారలారా, ఎత్తబడే గుంపులో మనం ఉంటామా, విడవబడిన గుంపులో మనం ఉంటామనేది కూడా మనం ఎంతైనా ఆలోచన చేయాల్సిన విషయం ఉంది. ఈరోజు యేసయ్య మీతో మాట్లాడుతున్నాడు అనుకోండి, ఈరోజు దేవుడే మీతో మాట్లాడుతున్నాడు అనుకోండి. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నాతో అయినా, ఇక్కడ ఉన్నోళ్ళతో అయినా, ఎవరిదైనా దేవుడే కదా మాట్లాడేది. ప్రియమైన దేవుని వారలారా, మనము అంటూ ఈ భూమి మీదకు పుట్టామంటే, ఈ భూమి మీదకు మనం వచ్చామంటే అది కేవలం దేవుడు పుట్టించినదే. మొట్టమొదటిగా పరిశుద్ధతను మనం మెయింటైన్ చేయాలి. రెండవదిగా నిర్దోషత్వాన్ని మనము మెయింటైన్ చేయాలి. ఎలా వస్తుంది నిర్దోషత్వం అంటే నేను చెప్తాను. ఒకసారి ఒక చిన్న విషయం చెప్తాను నేను మీకు, ఒక చిన్న సంఘటన. యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ వేద్దామని చెప్పి తీసుకెళ్తున్నారు. అందరికి ఉంటారుగా సైనికులు, రోమ్ సైనికులు, వాళ్ళందరూ, ఇక శతాధిపతులు, ఇక అందరూ, ఇక దానికి కావాల్సిన వాళ్ళు, ఇక అందరూ భటులు ఉంటారు సైనికులు. ఫస్ట్ పొంతు పిలాతు దగ్గర పిలాతు దగ్గర తీసుకుపోయి తీర్పిద్దామని చెప్పి ఆ కయప అన్న అనే వ్యక్తుల దగ్గర నుంచి తీసుకెళ్తా ఈ పొంతు పిలాతు దగ్గర కూడా తీసుకెళ్తారు తీర్పు తీర్చమని. ఇక యేసయ్య తీసుకెళ్ళినప్పుడు ఆ పొంతు పిలాతు ఎవరు తీర్పు తీరుస్తూ ఉంటాడు. యేసయ్యకి తీర్పు తీర్చినప్పుడు అడుగుతాడు, నువ్వు రాజువా? మౌనంగా ఉంటాడు ఆయన. ఏం వీళ్ళు రాజ్యం ఉందని చెప్తున్నారు, నీకేమన్నా రాజ్యం ఉందా? నాకు రాజ్యం ఉండదని, నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు అని మాట్లాడతాడు దేవుడు. మాట్లాడినప్పుడు ప్రియమైన దేవుని వారలారా, వెంటనే అక్కడ కనపడుతున్న మాట ఏంటంటే, పొంతు పిలాతు అంటాడు, ఈ నీతి మంతునిలో నాకే దోషము కనపడట్లేదు, ఈ నీతి మంతుల్లో నాకే దోషం కనపడట్లేదు, ఈయన నిర్దోషంగా ఉన్నాడు, అయినా ఈయనకి సిలువ అని మాట్లాడినప్పుడు ప్రేమైన దేవుని వారలారా, వెంటనే సైనికులందరూ, రోమ్ సైనికులందరూ అంటున్నారు, మాకొద్దు ఆయన విడిపించ, మాకు అవసరం లేదు,
ఆయన సిలువేయాలి, ఆయన చంపాలి, ఆయన్ని ముప్ప తిప్పలు పెట్టాల్సిందే అని చెప్పి మాట్లాడినప్పుడు రోమ్ సైనికులందరూ, అక్కడ ఉన్న జనాంగా అందరూ మాట్లాడినప్పుడు అలనాడు ఏం చేశాడంటే ఆ పొంతు పిలాతు ఆ 2 చేతులు కడుక్కొని, ఈ పాపము నా మీద నా పిల్లల మీద ఉండకుండా కాక అని చేతులు కడుక్కున్నాడు. ప్రేమ దేవుని ఆ రక్తం నా బిడ్డల మీద ఉండకూడదని అన్నాడు. వెంటనే వేసాడంటే 2 చేతులు కడుక్కున్నప్పుడు అక్కడి నుంచి అరిచారు, అయితే మా మీద ఉండాలి, మా మీద ఉండాలి, మా మీద ఉన్నా పర్వాలేదు, ఆయన సిలువ వేసేయండి, ఆయన సిలువ చేసేయండి, ఆయన చంపేసేయండి, ఆయన చచ్చిపోవాలి అని కేకలు వేసి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడారు. ప్రేమ దేవుని వాళ్ళరా, అక్కడ కనపడింది ఆయన నిర్దోషత్వం. అయితే పస్కా పండుగ వస్తుంది. ఆ పస్కా పండుగలో ఎవరైనా ఖైదీని విడిపించాలని మేము అనుకుంటున్నాం, ఈ యేసుని విడిపించవచ్చు కదా అని పొంతు పిలాతు అడిగినప్పుడు, వద్దు వద్దు, మాకొద్దురా, ఈయన సిలువ వేయాల్సిందే, ఈయన మరణం చేయాల్సిందే, ఆయన బదులు బరబ్బాని నేను విడిపించుకుంటాం, బరబ్బా మాకుంటే చాలు, బరబ్బా మాకు కావాలి అని చెప్పి విడిపించుకొని, బరబ్బాయి చూస్తే బందిపోటు, నరహంతకుడు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఒక నరహంతకుడు, ప్రేమ దేవుని వాళ్ళరా, ఒక బందిపోటులా కనబడుతున్నాడు బరబ్బా. చివరికి అలాంటి వ్యక్తినైనా తీసుకోవడానికి ఇష్టపడ్డారు కానీ నిర్దోషులైనటువంటి యేసుని తీసుకోవడానికి ఇష్టపడలేదు ఈ జనంగాము. ప్రేమైన దేవుని వారలారా, అలనాడు యేసయ్య మనందరి కొరకు యాగమైపోయాడు కదా కలువరిలో. ఈరోజు యేసయ్య నిన్ను అడుగుతున్నాడు ఒక మాట, నీ హృదయాన్ని నాకు ఇస్తావా? నీ హృదయంలో నేను నివసించాలని ఆశ ఉంది నాకు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవండి. నేను ముగిస్తాను, అయిపోయింది, ఇక చివరికి వచ్చేసాను. ఇక ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. 3:20 ఒకసారి చూడండి. తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదుము. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. ప్రేమని దేవుని వాళ్ళరా, యేసయ్య ప్రాణం పెట్టి, కలవరిలో ప్రాణం పెట్టి, రక్తము గార్చి, ఆయన శరీరం తూట్లుగా చీల్చబడి, నాగటి సాలబడి దున్నబడి, ఆయన దేహం ఒక పిండిని పిసికినట్టు ఆయన దేహాన్ని అట్లా పిసికేస్తే, ప్రేమని దేవుని వాళ్ళరా, ఆయన అడుగుతున్నాను నిన్ను, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో నుంచి, నేను హృదయం వద్ద నిలబడి నీ తలుపు, నీ ఇంటి డోర్ని, హృదయం అనగా దేవుని యొక్క తలుపు, దేవుని యొక్క ఆలయం, ఆ హృదయం దగ్గర నిలబడి తలుపు కొడుతున్నాడు దేవుడు. టంగ్ 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 అని. ఎప్పుడు నువ్వు ఆ తలుపు తీస్తావా? నీ హృదయంలోకి వచ్చి ఆయన నీతో ఆయన ఇద్దరు కలిసి భోజనం చేద్దాం. భోజనం అనగా ప్రేమ దేవుని వాళ్ళరా, దేవుని వాక్యము కలిసి ఎప్పుడు మాట్లాడుకుందామా, నీతో ఎప్పుడు కలిసి ముచ్చట చేద్దామా అని దేవుడు ఆశగా ఎదురు చూస్తున్నాడు తెలుసా. ఈరోజు కొద్ది ఆటలకే కూర్చొని పెద్ద సమస్యలు వచ్చినప్పుడు, చిన్న సమస్యలు వచ్చినప్పుడు కన్నీరు మున్నీరైపోయి ఏడుస్తా ఎంతో బాధపడతా ఉంటాం మనం. కానీ ఆ యేసయ్య నీ డోర్ కొడతా ఉంటాడు, నీ తలుపు తడతా ఉంటాడు. మా డోర్కి నీతో మాట్లాడాలని నాకు ఆశ ఉంది, నీతో ముచ్చటించాలని నాకు ఆశ ఉంది, నీతో కలిసి భోజనం చేయాలని నాకు ఆశ ఉంది, ప్లీజ్ డోర్ తీస్తావా? నా యేసయ్య నిన్ను అడుగుతున్నాడు ప్రేమని దేవుని వల్ల. అయితే నువ్వు బలవంతంగా ఆ డోర్ని కాస్త నాక్ చేస్తున్నావేమో, ఆ బలవంతంగా ఆ డోర్ని లాక్ చేస్తున్నావేమో. ఒక్కసారి ఆలోచన చేయ ప్రేమని దేవుని వల్లరా, ఈరోజు నా యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు.